సినిమా ఇండస్ట్రీలోకి ఎందరో రకరకాల పాత్రలతో వచ్చిన ఆర్టిస్టులు తమ నటనతో, ముఖ్యంగా వాళ్ళు పోషించే క్యారెక్టర్స్తో మనందరికీ బాగా గుర్తుండిపోతారు. అలా అందరికి బాగా గుర్తుండిపోయే క్యారెక్టర్ ఆర్టిస్టులు ఎవరు అంటే చైల్డ్ ఆర్టిస్టులు. ఒక్కోసారి చైల్డ్ ఆర్టిస్టులే అయినప్పటికీ సినిమా కథ మొత్తం వీళ్ళ చుట్టే తిరుగుతూ కీలక పాత్రను పోషించిన చైల్డ్ ఆర్టిస్టులు ఎందరో ఉన్నారు. అలాంటి చైల్డ్ ఆర్టిస్టుల సినిమాలు అంటే మనకి అప్పటి పాపం పసివాడు నుంచి మొదలుకొని నేటి హాయ్ నాన్న సినిమా వరకు ప్రేక్షకులందరినీ బాగా ఎంటర్టైన్ చేశారు ఎప్పటి తరంలోని చైల్డ్ ఆర్టిస్టులు అప్పటికప్పుడు. అయితే ఈరోజు నేను మీ ముందుకు తీసుకువస్తుంది ఎలాంటి ఇంకొక చైల్డ్ ఆర్టిస్ట్ గురించి. ఈ చైల్డ్ ఆర్టిస్ట్ గురించి మాట్లాడుకోవాలి అంటే ఈ చైల్డ్ ఆర్టిస్ట్ నటించిన మొట్టమొదటి సినిమా గురించి తప్పకుండా మాట్లాడుకోవాల్సిందే. ఎందుకంటే ఆ సినిమా వల్లనే ఈరోజు మనం ఈ చైల్డ్ ఆర్టిస్ట్ గురించి మాట్లాడుకోగలుగుతున్నాం కాబట్టి. ఇక ఆ సినిమా ఏదో కాదండి, నవ్వడం ఒక యోగం, నవ్వలేకపోవడం ఒక రోగం అని అందరికీ గుర్తు చేసి తనదైన హాస్యభరిత చిత్రాలతో సున్నితమైన కథలని ప్రేక్షకులకి అందించి ప్రతి ఒక్కరి మొహంలో నవ్వుల పువ్వులు పూయించి బ్రహ్మానందం గారి లాంటి ఓ గొప్ప కమేడియన్ని మన తెలుగు వెండితెరకి పరిచయం చేసి అందరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన హాస్య బ్రహ్మ జంధ్యాల గారి చేతి నుండి జాలువారిన ఇంకొక హాస్య కథా చిత్రమైన హాయ్ హాయ్ నాయక సినిమా. ఈ సినిమా గురించి చెప్పుకోవాలి అంటే ఎంత మాట్లాడినా తక్కువే అని అంటాను. ఎందుకంటే 1986లో వచ్చిన ఈ సినిమాని నేటికి మనం ఏమాత్రం బోరు కొట్టిన ఓ మంచి కామెడీ సినిమా చూడాలి అంటే టకాటకామని జంధ్యాల గారి సినిమాల్లోకి వెళ్ళిపోతూ ఈ సినిమాని చూస్తూ ఉంటాం. అన్ని తరాల ప్రేక్షకుల్ని అలరించి అందరి మొహాల్లో నవ్వులు పూయించి కాసేపు అన్నీ మర్చిపోయి పొట్ట చెక్కలయ్యేలా మనలందరినీ నవ్వించిన స్టార్ కమేడియన్స్ కలబోతే ఈ సినిమా. అయితే ఈ సినిమా గురించి చెప్పుకున్నట్లయితే హీరో నరేష్ మరియు హీరోయిన్ శ్రీభారతి కూడా ఈ సినిమా తెలుగులో మొదటి సినిమానే. ఈ సినిమాలో అందరూ దిగ్గజ నటులే. సూర్యకాంతమ్మ గారు బామ్మగా నరేష్ గారితో కలిసి ఎలా నటించారో మనందరికీ తెలుసు. ఒరే బుజ్జులు, కుంక, సుంఠ అంటూ ఆవిడ తనదైన మాండలికంలో మాట్లాడుతూ అందరినీ కడుపుబ్బా నవ్వు తెప్పించారు. ఇక కోట శ్రీనివాసరావు గారు మాట ముందు ఓ బూతు, మాట వెనకాల బూతు మాట్లాడుతూ అందరితో బూతు బూతు అని అనిపించారు. ఇక మరీ ముఖ్యంగా బ్రహ్మానందం గారు ఈరోజు బుల్లిరాయుడు గారు ఇలా ఫిక్స్ అయిపోయారా అంటూ ఆయన కామెడీలో ఇక సుత్తివేలు, శ్రీలక్ష్మి, సంధ్య, అశోక్రావు, ముఖ్యంగా పొట్టి ప్రసాద్ ఇలా ప్రతి ఒక్కరూ తమదైన నటనతో ప్రేక్షకుల్ని అలరించారు. ఇక వీళ్ళందరి జీవిత ధ్యేయం ఉద్యోగాలు నిలుపుకోవడం, ముఖ్యంగా బుల్లిరాయుడు గారికి 4 ముక్కల చదువు చెప్పించడం. ఎన్నో కష్టాలు పడుతూ ఉంటారు. ఇక బుల్లిరాయుడు స్కూల్కి రాకుండా వచ్చిన మాస్టర్లందరినీ ఇబ్బందులు పెట్టిస్తూ మాటకో బూతు, మాట వెనకాలో బూతు మాట్లాడుతూ ఉంటే ఆ బూతు పంచాంగాన్ని భరించలేక అష్ట కష్టాలు పడుతూ మమ్మల్ని ఈ కష్టాల్లోంచి గట్టెక్కించడానికి ఏ శ్రీకృష్ణ పరమాత్ముడు వస్తాడా అని ఎదురు చూస్తున్న టైంలోనే నరేష్ తెలుగు మాస్టారి క్యారెక్టర్లో ఆ ఊరిలో దిగబడిపోతాడు. ఇక అక్కడ మొదలవుతుంది సినిమా. ఇక మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది నేను ఈ దేని గురించి మాట్లాడుతున్నాను. అవునండి, నేను చెప్పబోయేది అలా బుల్లిరాయుడు క్యారెక్టర్లో మాట ముందుకో బూతు, మాట వెనకాలో బూతు మాట్లాడుతూ అందరినీ నానా ఇబ్బందులు పెట్టిస్తూ చూస్తున్న ప్రేక్షకులకి కడుపుబ్బా నవ్వు తెప్పించిన క్యారెక్టర్లో నటించిన ఆ చైల్డ్ ఆర్టిస్ట్ గురించే. మరి 6 ఏళ్ల వయసులో ఆ సినిమా ద్వారా చైల్డ్ ఆర్టిస్ట్గా తెలుగు వెండితెరకి పరిచయమైన ఆ చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరు, మరి ఇప్పుడు అతడు ఎలా ఉన్నాడో, అతడి జీవితంలో జరిగిన విషాదకరమైన సంఘటన ఏంటో తెలిస్తే అందరం షాక్కి గురవ్వాల్సిందే. ఇంకెందుకు ఆలస్యం, ఆ వివరాల్లోకి వెళ్ళిపోదాం. ఇక హాయ్ హాయ్ నాయక సినిమా జంధ్యాల గారి దర్శకత్వం వహించిన ఈ సినిమా 1989లో విడుదలైన సినిమా సూపర్ హిట్, బ్లాక్ బస్టర్ హిట్ టాక్. అవును, మరి సినిమా అలా ఉంటుంది. మరి ఆ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్గా నటించిన రాయుడు అసలు పేరు విన్నకోట కిరణ్. ఇతడికి ఈ సినిమా మొదటి సినిమా. అయితే ఇతడు మాత్రం మామూలు చైల్డ్ ఆర్టిస్ట్ కాదండి. ఇతడు ప్రముఖ సినీ నేపథ్య కుటుంబం నుంచి వచ్చినవాడే. ఇతడు ఎవరో కాదు, కన్యాశుల్కం మరియు నెలవంక, చందమామ, ముద్దమందారం వంటి సినిమాల్లో నటుడిగా మరియు రంగస్థల నటుడిగా పేరు ప్రఖ్యాతలు గడించిన తెలుగు సినిమా వెండితెరకి సుపరిచితుడు అయిన ప్రముఖ నటుడు విన్నకోట రామన్న పంతులు గారి ముని మనవడు.
ఇక విన్నకోట రామన్న పంతులు మనందరికీ తెలుసు. తెలుగు సినిమా ఇండస్ట్రీకి కన్యాశుల్కం సినిమాలోని అగ్నిహోత్ర అవధానులు పేరుతో తెలుగు వెండితెరకి పరిచయం అయ్యారు. ఈయన ఓ నటుడు మాత్రమే కాదు, రంగస్థల నటుడు మరియు రచయిత. విన్నకోట రామన్న పంతులు కొడుకే విన్నకోట విజయరామ్. ఇక ఇతడు కూడా సినిమా ఇండస్ట్రీలో సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాల్లో నటించారు. అయితే జంధ్యాల గారికి విన్నకోట రామన్న పంతులు గారు గురువు గారు. అయితే జంధ్యాల గారు సినిమా రంగంలోకి అడుగు పెట్టక ముందు తొలినాళ్లలో నాటక ప్రదర్శనలు ఇవ్వడం మాత్రమే కాదు, నాటకాలు రాసే రచయితగా మంచి గుర్తింపు. అలా విన్నకోట రామన్న పంతులుకి శిష్యుడిగా ఆయన ఎన్నో నాటకాలు రాయడం జరిగింది. అలా గురు శిష్యుల అనుబంధం వీళ్ళది. ఇక హై హై నాయక సినిమా తీస్తున్న సమయంలోనే చైల్డ్ ఆర్టిస్ట్ గా ముఖ్యంగా బుల్లిరాయుడు క్యారెక్టర్ కి సరిగ్గా సరిపోయే 6 ఏళ్ల కుర్రాడి కోసం వెతుకుతున్న నేపథ్యంలోనే తన గురువు మనవడు అయిన విన్నకోట రామన్న పంతులు గారి మనవడు విజయరామ్ కి కొడుకు అయిన మన విన్నకోట కిరణ్ కనపడడం జరిగింది. ఈ క్యారెక్టర్ కి సరిగ్గా సరిపోతాడు అని నిశ్చయించుకొని అతడిని అలా తెలుగు వెండితెరకి పరిచయం చేశారు. ఇక విన్నకోట కిరణ్ కూడా మొదటి సినిమా అని లేకుండా ఎంతో సహజ సిద్ధమైన నటనతో చిన్న వయసులోనే చైల్డ్ ఆర్టిస్ట్ గా ఆ సినిమాతో మనలందరినీ బాగా ఎంటర్టైన్ చేశాడు. ఇక ఆ తర్వాత అతడు నెలవంక మరియు మూడు ముళ్ల బంధం వంటి సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించడం జరిగింది. అలా ఎన్నో సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన విన్నకోట కిరణ్ ఆ తర్వాత వయసు పెరిగి పెద్దవాడవడంతో సినిమా రంగానికి అంతేకాకుండా విన్నకోట కిరణ్ కూడా సినిమా రంగానికి దూరంగా వచ్చేయడం జరిగింది. అలాంటి ఆ కిరణ్ ఇన్నేళ్ల తర్వాత అతడి గురించి వెలుగులోకి వచ్చిన ఓ షాకింగ్ నిజమేంటో తెలిస్తే ఆశ్చర్యపోవలసిందే. సాధారణంగా చైల్డ్ ఆర్టిస్టులుగా వెండితెరకి పరిచయం, అందులోనూ నటనతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వాళ్ళు, ఇంకా ఇండస్ట్రీలో రాణిస్తున్న వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఇండస్ట్రీకి దూరంగా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. కాకపోతే హై హై నాయకతో అలరించిన ఈ చైల్డ్ ఆర్టిస్ట్ విన్నకోట కిరణ్ మనం అందరం అనుకుంటుండొచ్చు ఇప్పుడు ఇతడు ఎక్కడ ఉన్నాడో ఏం చేస్తున్నాడో అని అనుకుంటే. కానీ మీ అందరికీ ఓ షాకింగ్ విషయం ఏంటయా అంటే విన్నకోట కిరణ్ ఇక లేడు. అవునండి, వినడానికి ఆశ్చర్యంగా ఉన్నప్పుడు కానీ ఈ మధ్య కాలంలో మేం చూసిన కొన్ని సోషల్ మీడియాలో మరియు కొన్ని వెబ్సైట్ల ద్వారా వెలుగులోకి వచ్చిన విషయం ఏంటయా అంటే విన్నకోట కిరణ్కి 40 ఏళ్ల వయసులోనే లివర్కి సంబంధించిన వ్యాధి జాండీస్తో బాధపడుతూ కాలం చేశాడు అంటూ ఓ వెబ్సైట్లో ప్రకటించిన ఈ వార్త అందరినీ పూర్తి షాక్కి గురిచేసింది. ఎన్నో రకరకాల వార్తలు వింటున్నాము. వస్తున్న వార్తల్లో ఎంత నిజముందో ఏమో మనకు తెలియదు. కానీ మరి హై హై నాయక సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్గా మనందరినీ అలరించిన విన్నకోట కిరణ్ ఇక లేడు, 40 ఏళ్ల వయసులోనే కాలం చేశాడు అంటూ వచ్చిన ఈ వార్త ప్రతి ఒక్కరిని పూర్తి దిగ్భ్రాంతికి గురి చేసింది. అదండి అసలు సంగతి. జంధ్యాల గారి దర్శకత్వం వహించిన ఎన్నో హాస్య కథా చిత్రాలలో ఒక మంచి సినిమాగా గుర్తుండిపోయిన హై హై నాయకాలోని చైల్డ్ ఆర్టిస్ట్కి సంబంధించిన ఈ వార్త ఇప్పుడు ప్రతి ఒక్కరిని కన్నీరు మున్నీరు అయ్యేలా చేసింది. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.